రైతు కోసా బీజేపీ భరోసా పేరుతో సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. 80% ధాన్యం కొనుగోలు చేశామని సీఎం అంటున్నా వాస్తవానికి కేవలం 24% సేకరించారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల గోస కంటతడి పెట్టిస్తోందన్న ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రజాప్రతినిధులందరూ సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తారని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా సమక్షంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. 80% కొనుగోలు పూర్తి చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు అధికారులు ఏం లెక్కలు చెప్పారు? మరి నిజంగా 80% ఈ రోజు కొనుగోలు కేంద్రంలో వడ్లను కొనుగోలు జరిగినట్లు మీరు చెప్తే మరి మీ వెంట మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా మీరు మా వెంట రండి, మీకు చూపిస్తాం. ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతు గోచపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన రేపు ప్రకటించబోతున్నాం.